సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండాపురం గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం. వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాల పంపిణీ. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషం సునీల్ కుమార్. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న అభిమానులు. పేదవారికి సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్ లో సభ్యునిగా చేరా. గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ వెల్లడి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని జాండ్రపేట, కాశీపురం, కొండాపురం గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని, తద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి కలుగుతుందని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. అలాగే రైతులకు మద్దతు ధర లభించి లక్షాధికారులు అవుతారని, ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏసీసీఎల్ అధ్యక్షుడు దుంపల నాగరాజు, గూడూరు నియోజకవర్గ ఏసీసీఎల్ అధ్యక్షుడు దుంపల దయాకర్, వాకాడు మండల అధ్యక్షులు దాసి పోతయ్య, తిరుమూరు మస్తానయ్య, కర్లపూడి సుధా, బందిలి శ్రీరాములు, చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ద్రోహి. చంద్రబాబు నాయుడు ఈ రోజుకి కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని తన సొంత చేత్తో జాబు రాసి చెడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఏంటది? దుగరాజ పట్టణ ఓడరేవు. నేను 32 కేంద్ర మంత్రులతో సంతకాలు పెట్టించి, మన్మోహన్ చేత ఒప్పించి, ప్రధానమంత్రి చేత ఒప్పించి, పార్లమెంటులో శాసనం చేసి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత వచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ద్రోహి అయ్యాడు. ఆయనకు అసలు ప్రజల దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతానికి వచ్చి అతను క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది చేసిన తప్పుకి. ఈరోజు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఏం చేశాడు? గూడూరుకి ఏం చేశాడు? నెల్లూరుకి ఏం చేశాడు? చిత్తూరుకి ఏం చేశాడు? తిరుపతికి ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు? మళ్ళా ఎందుకు ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా కావాలని తారెట్లాడుతున్నాడు? దుర్మార్గం. మరి తిరుపతిలో 7,008 మంది నిరుపేద మహిళలకు ఇళ్ళు తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ. మరి 2 బెడ్రూమ్లు ఇళ్ళు తీసుకొని వస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ఎక్కడ వస్తుందని ఆపేశాడు. ఇది చంద్రబాబు నాయుడు. మరి నిరుపేద ద్రోహే కాదు, నిరుద్యోగ ద్రోహే కాదు, రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఆయన చర్యలు నేను ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాన్ని చేకూరుస్తుందని తెలియజేస్తాను. ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని కోరుతున్నాను. దళితులకు చేసింది 0. ఎంతో మందికి ఇళ్ళు లేకుండా గుడిసెల్లో ఉన్నారు. కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఒక్క బిడ్డకు కూడా ఉద్యోగం ఇప్పించలేదు. ఒక్క దళిత బిడ్డకు కూడా ఉద్యోగం ఇప్పించలేదు జగన్. ఈరోజు స్కాలర్షిప్లు, దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇంట్లో 3 ఉంటే 1రికి వస్తూ ఉంది, 2కి తీసేశారు. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా మూసేశారు. మరి దళితులు ఈరోజు మరి తాలూకా ఆఫీసుకు పోతే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దళితులు ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు. మరి అందరూ కోరుకుంటున్నారు ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరాగాంధీ మరి ప్రభుత్వం రావాలని. జగన్ ప్రభుత్వం పోవాలి అని కోరుకుంటున్నారు. చంద్రబాబు కూడా గ్రౌండ్లో ఏమీ లేదు. మరి ఇది పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి చాలా బాగుందని తెలియజేస్తుంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న డక్కిలి మండలం మోపూరు గ్రామ పంచాయతీకి చెందిన యానాది ఎరుకొల్ల నక్కల కులాలకు చెందిన నిరుపేదలు వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని కలిశారు. వారి సమస్యల్ని నేదురుమల్లికి వినతి పత్రం ద్వారా అందించారు. పలు సమస్యలపై గ్రామస్తులతో రామ్కుమార్ రెడ్డి చర్చించారు. మన పార్టీ పేదల కోసం ఏర్పడిన పార్టీ అని, అందుకోసమే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి అభివృద్ధి చేయడం కోసం నవరత్నాల పథకాల ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే భూములు లేని వారికి భూమి ఇవ్వాలని, ఎన్నో సంవత్సరాల నుండి భూ పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్న రైతులకు శాశ్వతమైన పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రామనారాయణ రెడ్డి అభివృద్ధి పనులు చేయకుండా అభివృద్ధికి ఆటంకం కలిగించారని, అప్పటి నుండి సమన్వయకర్తగా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్య తెలుసుకుని పరిష్కరించుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. మీ భూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికి అదలాలి కదా. అమ్మ వచ్చినప్పుడు కూడా చాలా దగ్గర మీరు తీసుకున్న భూమి కూడా ఇచ్చేశారు. చాలా దగ్గర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ నాయన లాగా ఇంకా 4 అడుగులు ముందరికి వేస్తాను. మేము ఆ మంచి పనులు ఆయన చేసేసి అందించడమే మా పని. ముందు ఎవరు అనుకోవాలి. పిల్లలు చేయాలని మాకు ఇంకా తేలిక ఏంటంటే కొన్ని టైం పడతాయి. అర్హత అనేది అయిన తర్వాత భూమి రోడ్డు చూడాలా, మిమ్మల్ని చూడాలా, చాలా పంచాలి. ఒక దగ్గరగా ఉంటే బాగుంటుంది. అది చేయాల్సిన పని. ఎందుకు ముందర రాలేదు నేను మిమ్మల్ని అడుగు. నేను కూడా వచ్చి సంవత్సరం అయినా, ఎందుకంటే ముందు ఇక్కడ ఒక ఆయన ఉంది, బాగా నాశనం చేసి పెట్టారు. తెలుసు కదా, పేరు కూడా అన్నది ఎవరు. అన్న నువ్వే సీఎం అని ప్రతి మీటింగ్లోనూ జేజేలు కొట్టే మీ జన సైనికులకు ఏమని సమాధానం చెబుతామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మనమున్నది పల్లెకిలో కూర్చోవడానికి కాదు, చంద్రబాబు కూర్చున్న పల్లెకి మోయడానికని చెబుతామని ఎద్దేవా చేశారు. మహాభారతంలో కర్ణుడికి రథసారథిగా ఉండడం ఇష్టం లేని శల్యుడు ఆయన రథం తోలుతూనే ఎప్పుడూ అతన్ని నిరాశపరుస్తూ, కించపరుస్తూ, ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తూ ఉంటాడు. అందుకే నాయకుడే తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు దాన్ని శల్య సారథ్యం అంటుంటారు. ఇప్పుడు అలాంటి శల్యుడు మన పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సొంత పార్టీని అధికారంలోకి రానివ్వకుండా జనసేన కార్యకర్తల్ని నిరాశపరుస్తున్న కలియుగ శల్యుడు పవన్ అని కామెంట్ చేశారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ, వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ, వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు,
జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఐతవరం గ్రామంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సొంత పార్టీలోనే నన్ను విభేదించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టారని, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సీఎం ఖండించలేదని, అందుకే నేను పార్టీ వీడుతున్నానని తెలిపారు. చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ దానికి నేను అంగీకరించలేదనే కారణంతో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతంలో 15కు గాను 11 గెలిచాం. అక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతంలో 14కి 11 దాదాపుగా ఓడిపోవటం, సాక్షాత్తు జోగి రమేష్ ఇల్లు ఉన్న వార్డు ఓడిపోవటం, వాళ్ళ పక్క వార్డులు ఓడించడం, వాళ్లే అభ్యర్థులు నిర్ణయించడం. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక ఆయా గ్రామాలలో ఆ గ్రామ నాయకత్వాలకి అప్పగించి వాళ్ళు ఎవరు అభ్యర్థులు నిర్ణయిస్తే వాళ్ళనే నేను అభ్యర్థులుగా ప్రకటించి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి గెలుపు కోసం అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ముఖ్యుడిగా బాధ్యుడిగా జోగి రమేష్ గారి సోదరునే పెట్టాను. వాళ్ళు నిర్ణయించిన విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపటి సీతారామంజనేయ చౌదరి హాజరై ప్రసంగించారు. వైసీపీ అరాచకాలు అందరికీ అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకుడు పార్టీ కన్వీనర్ గొర్ల రామునాయుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అధిష్టానం నిర్వహించ తలపెట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ద్వారపుడి పరమేశ్వరరావు, కర్రీ చిట్టిబాబు, ఈర్ల శ్రీరామ్మూర్తి, పొన్నగంటి అప్పారావు, బీవీఎస్ వర్మ, సత్యనారాయణ, పట్టాభి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సంయుక్త నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామాంజనేయ చౌదరి గారు పెందుర్తి నియోజకవర్గంకు రావడం, అంతర్గత సమావేశం నిర్వహించడానికి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, ఆపై జిల్లా బాధ్యతలు, రాష్ట్ర బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సమావేశం రావడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి సమయత్వం కొరకు సూచనలు ఇవ్వడం కొరకు, దిశానిర్దేశం చేయడం కొరకు 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. గతంలో ఒకసారి చేస్తున్నాం, ఈసారి రెండవ భాగంగా 21 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రజాపోరు నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అక్రమ కేసులు, అదేవిధంగా దొంగ ఓట్లు, ఇవన్నీ ప్రజలకు తెలియజేయడం, వారు చేస్తున్న దుశ్చర్యల్ని మేము దుయ్యబడుతూ, అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మంచిని వివరించే దిశగా మేము ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ మాసం అంతా కూడా పార్టీ నుంచి అనేక కార్యక్రమాలు, మా కార్యకర్తలందరూ కూడా ప్రజలందరితో మమేకం అవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే వచ్చే మాసంలో క్యాంపెయిన్ని ఇంకా ఉధృతం చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగే విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సీనియర్ నాయకులు అంకాపల్ రాజు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ను ప్రభుత్వంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. పీసీసీ అధికార ప్రతినిధి, వెస్ట్ కాంగ్రెస్ సమన్వయకర్త అంగ బానోజీ నరసింహవర్మ. బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ తన అన్నదమ్ములకి అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్న పరిశ్రమలు ప్రైవేట్ కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని వారు ఆరోపించారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే అంబానీ, అదానీ, మరికొంతమంది పారిశ్రామికవేత్తలకు దేశాన్ని అప్పగిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, తద్వారా దేశాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను.
స్వాతంత్రం రాకముందు మనం ఎంతటి పెద్దటి సంగ్రామం చేశామో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి మొత్తం భారతదేశాన్ని దోచేసుకొని దేశంలో ఉండే సంపదను విదేశాలకి దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో 56 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్, చైనా బూచి, పాకిస్తాన్ యుద్ధం ఈ చూపిస్తున్నాడు తప్పితే ఒక్క ఐఐటి కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక విద్యా సంస్థలు కానీ, ఒక ప్రాజెక్టులు కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ కార్పొరేట్ సంస్థలకే దోచిపెట్టే కార్యక్రమం కనబడుతుంది. మళ్ళీ కానీ మోడీ గెలిస్తే రేపు ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతుంది. ఆదాని, అంబానీ కాకుండా మరో 10-12 కార్పొరేట్ సంస్థలు, వాళ్ళతోనే కాకుండా వాళ్ళ అన్నదమ్ములు, ఈ మోడీ గారి అన్నదమ్ములు ఓ 13-14 మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ భారతదేశంలో హైయర్ అథారిటీస్ పొజిషన్లో ఉన్నారు. ఒకసారి ఈ విషయాన్ని ఎవరో ఇంతవరకు ఏ నాయకులు కూడా తేటతలం చేయట్లేదు. వాళ్ళ అన్నదమ్ముల తాలూకు వేల లక్షల తాలూకు షేర్స్ అన్ని కంపెనీల్లో ఉన్నాయి. రేపు మళ్ళీ మోడీ గాని వస్తే రేపు మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని బొజ్జా డెంటల్ హాస్పిటల్ నందు మంగళవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరమాచినేని సౌమ్య మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. అమ్మ ఒడి దగ్గర నుండి తాతకిచ్చే పెన్షన్ల వరకు అర్హతే ప్రామాణికంగా గుమ్మం వద్దకే సంక్షేమాన్ని అందించి నవరత్నాల సంక్షేమ సారథిగా నిలిచారని తెలిపారు. వచ్చే ఎన్నికల సంబర సంగ్రామంలో 175కి 175 సీట్లు సాధించడానికి మేము సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ సౌమ్య వీరమాచినేని. గత 15 సంవత్సరాలుగా బొజ్జా డెంటల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న నన్ను ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన మా ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నియమించిన ఈ పదవికి నేను పూర్తి న్యాయం చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. మా రాజకీయ గురువు, రాజ్యసభ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నియోజకవర్గ జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్స్ అయిన ఈ నెల 10వ తేదీన చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువత మేలుకో మరియు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో ప్రతిరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర చేస్తున్న నిత్య అన్నదానం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా దాదాపు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీతో యువత మేలుకో అంటూ యువతకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, అలీంలు తెలియజేశారు. ఆదిత్య విద్యా సంస్థల ఆదర్శ దంపతులు శేషారెడ్డి, లక్ష్మీరాజ్యంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఈఎల్ నాయుడు, చేత ఆర్థిక కార్యదర్శి చింత నారాయణమూర్తి, అసోసియేట్ అధ్యక్షులు షేక్ వలీ భాషా, బ్లడ్ కోఆర్డినేటర్ శివ, నిత్య అన్నదాన సభ్యులు అజహర్, పవన్ కళ్యాణ్, వెంకన్న, మాధవ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Very good evening all of you, dear members of the press and Chayita Charitable Society President అయినటువంటి రవి గారికి, సెక్రటరీ అలీం గారికి, ప్రెసిడెంట్ నారాయణమూర్తి గారికి వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు గవర్నమెంట్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కంపల్సరీగా ఎన్జిఓస్ ద్వారా సొసైటీకి కొంత కాంట్రిబ్యూట్ చేస్తేనే ఈరోజు సేవలు పూర్తిగా అందడం జరుగుతుంది. ఆ నీడ్ పూర్ పీపుల్కి అందుతుందనే ఉద్దేశంతో రవి గారు చేయుత చారిటబుల్ సొసైటీ అని చెప్పి నిర్మించి దీని ద్వారా ఆయన సొసైటీకి తనకి తోచిన సహాయం చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు దీనికి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండడం, ఆయన దీనికి చాలా సపోర్ట్. ప్రత్యేకంగా 2019 కోవిడ్ 2019లో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర
పేషెంట్స్ తాలూకా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్కి గవర్నమెంట్ లోన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ అటెండెన్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేకపోవడం, చాలా ఇబ్బంది పడిపోవడాన్ని గమనించి ప్రతిరోజు డైరెక్ట్గా మా ఆదిత్య హాస్టల్స్ నుంచి మా చైర్మన్ మేడం లక్ష్మీరాజ్యం గారు ఆమె స్వయంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి రోజు కూడా 500 మందికి భోజనం పంపించడం, చేయూత రవి గారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ నీడీ పీపుల్ అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. అది చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ రావడం కానీ చాలా ఉపయోగం కానీ సొసైటీకి జరగడం జరిగింది ఫస్ట్. అలాగే 12 ఆక్సిజన్ మిషన్స్, ఆ రోజుల్లో ఆక్సిజన్ గురించి చాలా ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో 12 ఆక్సిజన్. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషన్ సునీల్ కుమార్ ను అధిష్టానం ఖరారు చేయడంతో 6 వార్డులోని మాతమ్మ దేవస్థానం వద్ద అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డు మాతమ్మ దేవస్థానం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లను పంచిపెట్టారు. నాయకులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పాషన్ సునీల్ కుమార్ ను ఖరారు చేయడం సంతోషంగా ఉందని, అందరం కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సంబరాల్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు టౌన్ 6వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ అన్న గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా 6వ వార్డు అరుంధతిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అట్లాగే వార్డు నాయకులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంగా సంతోషంలో బాణసంచారాలు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకొని ఆనందం వ్యక్తం చేశాం. అదేవిధంగా మా కులదేవత మాతమ్మకి పూజలు చేసి ఈ ఎలక్షన్లో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పని మాతమ్మని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే మనకున్న దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు చేసినట్లయితే ఎంతో సంతృప్తి కలుగుతుందని, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాల సదన్లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురునాథ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు దుస్తులు, ఆహారాన్ని ఈ సందర్భంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదవారికి సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరామని, చిన్నారులకు దుస్తులు అవసరమని వర్ధన్ తెలియజేయగా పుట్టినరోజు సందర్భంగా వాటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, రవిచంద్ర, రమణయ్య, మురళీరెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవిచంద్ర గారికి, ఈనాటి ముఖ్య అతిథులు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ గిరినాథ్ గారికి, వారి సతీమణికి, వేదిక మీద ఉన్న లయన్స్ ప్రముఖులకి అందరికీ, అదేవిధంగా వార్డన్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నా అభివందనాలు. పిల్లలకు నా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ బాల సదనం రావాలంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మాకు వన్ ఆఫ్ ది ఫౌండర్ అయినటువంటి వైజే ప్రభాకర్ రెడ్డి గారు ఇల్లు ఇది. ఆ ఇంటిని అప్పుడు ఒక తక్కువ రేటుతో ఈ గవర్నమెంట్కి ఇచ్చి ఇక్కడ బాల సదనం పెట్టడానికి కారణభూతులయ్యారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇక్కడికి వస్తే మేము మా సొంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండాపురం గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం. వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాల పంపిణీ. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషన్ సునీల్ కుమార్, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న అభిమానులు. పేదవారికి సహాయం అందించేందుకు లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేరా గూడూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN.